కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విదేశీ ప్రాజెక్ట్స్ చాలా వరకు 2027 లోనే వస్తున్నాయి. వారణాసి, స్పిరిట్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే ముందుగా రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేసిన సినిమా ఏంటి, ఎప్పుడొస్తోంది చూసేద్దామా? పాన్ ఇండియా మూవీ అంటే ఏడాది ముందుగానే ఒక్కోసారి సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కాంపిటీషన్ మరో మూవీ నుంచి పోటీ రాకుండా జాగ్రత్త పడతారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో తీస్తున్న వారణాసిని పాన్ వరల్డ్ గా తీస్తున్నాడు. ఇంగ్లీష్ తో సహా చాలా ఫారెన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. వారణాసి 2027 సమ్మర్లో వస్తుందని ఈవెంట్లు కీరవాణి తెలిపాడు. విడుదల తేదీని మేకర్స్ ప్రకటించకపోయినా రిలీజ్ డేట్ బయటకొచ్చేసింది. 2027 ఏప్రిల్ 9న వారణాసిని రిలీజ్ కు రెడీ చేస్తున్నారని తెలిసింది. సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ తో రూపొందడంతో శ్రీరామనవమి కలిసొచ్చేలా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఏప్రిల్ 15న శ్రీరామనవమి అయితే శుక్రవారం ముందే 9న వారణాసి థియేటర్స్ లోకి వస్తుందట. వారణాసి షూటింగ్ 2026 ఆగస్టు నాటికి పూర్తవుతుంది. అవతార్ 3 ప్రమోషన్ లో జేమ్స్ కామెరూన్ తో కలిసి జూమ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రాజమౌళి. వారణాసి గురించి కామెరూన్ అడిగితే ఇంకో 7-8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది అన్నాడు. ఆ తర్వాత VFX వర్క్ కోసం ఇంకో 7 నెలలు తీసుకుని రిలీజ్ కు 2 నెలల ముందే వరల్డ్ వైడ్ ప్రమోషన్ చేయాలన్న ప్లాన్ లో రాజమౌళి ఉన్నాడని తెలిసింది. 1000 కోట్ల బడ్జెట్ భయపెడుతున్న వరల్డ్ వైడ్ మొదటి రోజే 500 కోట్లు రాబట్టాలన్న టార్గెట్ పెట్టుకున్నారు.